తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మ మీ పేరు? లలిత కుమారి అండి. లలిత కుమారి గారు ఏం చేస్తుంటారండి? వైస్ వైఫ్. ఓకే. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి రాజమండ్రికి సంబంధించి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళబోతున్నారు? అదే భరత్ గారు. భర్త గారు ఎందుకు వెంటనే ఆలోచించకుండా వెంటనే భర్త అని చెప్పేశారండి? మాకు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మాకు వాళ్ళ కుటుంబం అన్న మాకు చాలా ఇష్టం అండి. మా అమ్మాయి 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివింది CMHలో. అక్కడ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇంగ్లీష్ మీడియం పెట్టారండి. అప్పటి నుంచి కూడా మా ఇద్దరు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివారండి. లేకపోతే నేను సదనంలో అది తెలుగు మీడియంలో వేద్దాం అనుకున్నాను. ఇలాగా రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టినారు CMH స్కూల్లో అంటే అప్పుడు మా ఇద్దరు పిల్లల్ని CMH స్కూల్లో జాయిన్ చేశాను. పిల్లలు ఒక అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తయిందండి, ఒక అమ్మాయి MBA పూర్తి చేసుకున్నారు. అది రాజమహేంద్రి స్కూల్లో కూడా డిగ్రీలో మాకు డబ్బులు అవి ఇచ్చేవారండి. మరి మీకు రాజశేఖర రెడ్డి అంటే అభిమానం అంటున్నారు, మరి గతంలో ఇక్కడ మరి TDP ఎందుకు గెలిచింది? మరి నాకేం తెలుసు అండి అవన్నీ నాకు తెలియదు, నా కుటుంబం వరకే నాకు తెలుసు. మరి ఈసారి ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? భరత్ ఎలా గెలుస్తాడు మరి ఈసారి? ఏమో మన అభిప్రాయం నేను చెప్పాను. ఎట్లా ఉంటారు భరత్ గారు? వస్తుంటారా? మీకు ఏమైనా సమస్యలు ఉంటే అడుగుతారా, తెలుసుకుంటారా? సమస్యలు ఉంటే మొన్న డ్వాక్రా గురించి కూడా మాకు చేశారండి, పరిష్కారం చేశారు. అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలన బాగుందా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుందా? కుటుంబం వరకే నేను చెప్పను. మీ వరకు ఇప్పుడున్న 5 ఏళ్ళు బాగుందా, గత 5 ఏళ్ళు బాగుందా? అంటే మా పిల్లల వరకు ఇంగ్లీష్ మీడియం అది పెట్టించారు, ఈయనమో ఏదో వైద్యం అది చేయిస్తున్నారు, అంతవరకే నాకు తెలుసు. లోకంలో నాకు తెలియదండి. మీరైతే భరత్ గారు గెలవాలనుకుంటున్నారు? భర్త గారు కలవాలి. మా ఆయన గారు కూడా జగనో అంటారు. ఎందుకు అట్లా జగనో అంటారు? ఆయనకి ఆయన ఇష్టం. మరి ఏం చేశాడు ఆయన? లబ్ధి పొందకపోయినా కాంగ్రెస్ తర్వాత జగన్లోకి వచ్చేసారు. ఆయన తర్వాత అది అవిని ఫస్ట్ నుంచి మా ఆయన గారు ఎమ్మెల్యే రావు ప్రకాశరావు గారితో ఉండేవారు. అప్పుడేం లబ్ధి పొందలేదు, ఇప్పుడంటే లబ్ధి పొందాం.